ట్రైనింగ్ కాన్ఫరెన్స్ 2013లో ప్రారంభించినటువంటి పరిచర్య నేటి వరకు అద్భుతమైన రీతిలో కొనసాగుటలో ప్రభు మన పట్ల చూపుతున్నటువంటి కృపను బట్టి ప్రభుని మనం ఎంతైనా ఘనపరచవలసినటువంటి అవసరం ఉంది. మరి ప్రార్థనతో ఈ ఉదయకాలం పరిచర్యను మనం ప్రారంభం చేసుకుందాం. బాంబే నుండి దేవదానం అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్స్ అన్న జాన్పాలన్న, వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రతి వారికి, చైర్పర్సన్గా ఉంటున్న జాన్పాలన్న గారికి, పరిశుద్ధులందరికీ, సేవకులందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన, ప్రేమగల, మహోన్నతుడు అయిన మా దేవ, రాజులకు రాజు అయిన దేవ, ప్రభులకు ప్రభువ, నిన్న నేడు నిరంతరం ఏకమైన దేవ, మమ్మను బాగా ప్రేమించి మా కొరకై ప్రాణం పెట్టిన ప్రాణనాథ, మీ పవిత్రమైన ఘనమైన నామమునకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ నూతన మాసంలో 3వ దినమున ఈ ఉదయకాలముని మమ్మల్ని సజీవుల గురించి మీ పాసంలో కూర్చోటానికి పలు ప్రదేశాల నుండి రాబట్టిన విధానాన్ని బట్టి వందనాలు. ఒక వేదిక మీదకి అందరం తీసుకొచ్చారు, పలు రాష్ట్రాల నుండి, పలు ప్రదేశాల నుండి. అందరిని బట్టి మీ స్తోత్రాలు ఆయన. మమ్మరీ క్రిస్టియన్ అసెంబ్లీ నుండి మరి ప్రభా తండ్రి జూము ప్రసారం అవుతుండగా, మరి ఈ ఉదయకాలమును మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించడానికి గాను 4294 రోజుకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. మీ ప్రణాళిక ఉంది కాబట్టి ఇన్ని వేల దినాలు కొనసాగుతున్నాయన. అందరిని బట్టి మీ స్తోత్రాలు. కొనసాగించున్న మీ దాసునికి ఇచ్చిన భారమును బట్టి, బాధ్యతను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. బర్నబాసన్ని, వారి కుటుంబాన్ని మీరు దీవించి మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ప్రభా ఈ కూడిక ఆది అంతం మీరుండి మేము పొందమని ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడే మీ దాసుల్ని, ప్రార్థించే వారిని, మరి విశేషంగా వాక్యం అందించే మీ దాసుల్ని బలముగా వాడుకొని ఈ దినమునకు కావలసిన మీ యొక్క సందేశం మాకు అనుగ్రహించి నాతో మాతో మాట్లాడి మా ఘనత ప్రభావం కలిగించుకున్నామని యేసు పరిశుద్ధ నామన వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన దేవదానం అంకుల్ గారికి వందనాలు అంకుల్. వందనాలన్న. చిన్న కీర్తన పాడుకుందాం. ఈ దినము నియమించబడినటువంటి గాయకులు గుంతకాల నుండి యేసుదాస్ గారు మన కీర్తనలు నడిపిస్తారు. అన్న వందనాలు అందరికి. సప్లిమెంటరీలో 104 పాట పాడు. ఆగిపోకా సాగిపో, ఆగిపోకా సాగిపో, సాగిపో, క్రైస్తవా సాగిపో, క్రైస్తవా నగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు, లోకాశలు కోరకు. నగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు, లోకాశలు కోరకు. యేసు కాడిని మోయుచు పీడు భూములు దున్నుచు, యేసు కాడిని మోయుచు
బీడు భూములు దున్నుచు ఆగిపోక సాగిపో ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా సాగిపో క్రైస్తవా నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు లోకాశలు కోరకు సిలువ వార్తే ఊపిరిగా సేవలో సహకారిగా సిలువ వార్తే ఊపిరిగా సేవలో సహకారిగా నిందలు అవమానాలు నీకు అన్నపానాలే నిందలు అవమానాలు నీకు అన్నపానాలే ఆగిపోక సాగిపో ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా సాగిపో క్రైస్తవా నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు లోకాశలు కోరకు క్రీస్తు అడుగు జాడలలో సత్యవాక్యపు వెలుగులో క్రీస్తు అడుగు జాడలలో సత్యవాక్యపు వెలుగులో సైన్యమై సమిధవై క్రీస్తు యేసుకు సాక్షివై సైన్యమై సమిధవై క్రీస్తు యేసుకు సాక్షివై ఆగిపోక సాగిపో ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా సాగిపో క్రైస్తవా నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు లోకాశలు కోరకు యేసు కాడిని మోయుచు బీడు భూములు దున్నుచు యేసు కాడిని మోయుచు బీడు భూములు దున్నుచు ఆగిపోక సాగిపో ఆగిపోక సాగిపో సాగిపో క్రైస్తవా సాగిపో క్రైస్తవా నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూడకు లోకాశలు కోరకు వందనాలు. మంచిదన్నా, మంచి కీర్తన పాడి మన హృదయాలను దేవుని వాక్యం కొరకై సిద్ధపరిచినటువంటి యేసుదాస్ అన్న గారికి మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలన్నా. చిన్న ప్రార్థన చేసుకు వెంకటేశ్వర రాసిన పాట ఇది. ఓకే ఓకే అన్న, ఇప్పుడు వాక్యం చెప్పాను. రైట్, సరే అన్న. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి ఇజ్రాయెల్ అన్న గారు ప్రార్థన చేస్తారు వాక్యం కొరకు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ గల దేవ,
మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఈ ప్రాతకాల సమయంలో నీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చి నాయన నిన్ను స్తుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మెటుకు మా దయాళుడైన మా గొప్ప తండ్రి, ఈ ఉదయకాలమున ప్రారంభ ప్రార్థనలోను మరి దేవదానం అంకులు బాంబాయి నుంచి ప్రారంభ ప్రార్థన చేశారు. చక్కటి పాటని దాసుడి ద్వారా వినిపించారు. మరి నాయన నీ జీవాకులు నిత్యము ఈ రీతిగా మాకు వినిపిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్న నీ దినదాసుడు మా ప్రియుడు నాయన బర్నబాసుని బట్టి ఆయన పరిచర్యను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వాదించండి. ప్రత్యేకంగా మరి నాయన అధ్యక్షతను వహించి నడిపిస్తున్న మరి జాన్ పాల్ ఆసిఫాబాద్ నుంచి ఈనాడు ఈ కార్యక్రమాన్ని జరిగిస్తుండగా నాయన ఎలాంటి తొందరలను శోధనలు జరగకుండా ఈ కార్యక్రమం అంతటిలో మీరు ఆధిపత్యాన్ని వహించి అది క్రమంగా మర్యాదగా జరిగించి మరి నాయన మా అందరి ద్వారా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకొని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము, నిన్ను హెచ్చిస్తున్నాం దేవా. ముందున్న సమయం అంతటిలో కూడా మీరే ఉండి నడిపించి మీరు మహిమను పొందమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి బతిమాలుకొని వేడుకొనిచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన ఇజ్రాయల్ అన్న గారికి వందనాలన్నా. వందనాలయ్యా, వందనాలు. అన్నాను. దేవుని వాక్యాలకు వెళ్దాం. 2494వ దినములో మనకు దేవుని వాక్యం అందించడానికి 4000 నియమించినటువంటి 4294వ దినం దేవుని వాక్యం కొరకై మనం సిద్ధపరిచినటువంటి నేటి దినాన దేవుని సేవకులు చిత్తూరు జిల్లా పలమనేరు నుండి వెంకటేష్ అన్న గారు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. సమయాన్ని వారికి అప్పగిస్తా ఉన్న వాక్యం అన్న. వందనాలన్నా. బ్రదర్ వందనాలు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలపు శుభములు వందనములు మీకు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి ప్రాతకాలమున ప్రభు కృపను బట్టి ఆయన సన్నిధిలో ఇలాగూ చేరి దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానించడం ప్రభు ఇచ్చిన మహాభాగ్యం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ మరి నిర్విరామంగా నిరంతర వాణిగా ఇది ఒక ప్రవాహముల వేల సందేశాలు వినిపిస్తూ వింటూ దేవుని పిల్లల ఆత్మీయమైన దాహాన్ని తీరుస్తున్న ప్రియులకు, ఉపదేశకులకు, నడిపిస్తున్న వారికి, ముఖ్యంగా సహోదరులు బర్నబా గారికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి మన ధ్యానం నిమిత్తం అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31 నుండి 35 వరకు ఉన్న వచనాలను మనం చదువుతామండి. కావున యూదయ, గలిలయ, సమరయుల దేశమందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశముల్లో సంచారము చేయుచు వృద్ధలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుష్యుని చూచి, పేతురు, ఐనేయ, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పొరుగు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచాను. వృద్ధలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి
ప్రభు తట్టు తిరిగింది. మహిమ కలిగిన దేవ, గరుడమైన రక్షకుడా, మా మంచి ప్రబోధకుడా, మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం, పూజిస్తున్నాం. ఉదయకాల ధ్యానము నిమిత్తమై మేము చదువుకున్న మాటలు, అందులో ఉన్న సత్యాలు మా జీవితాలకు అర్థమవునట్లుగా చేయండి. అవును ప్రభా, మరణ పడక మీద నుండి మీరు లేపారు, మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేశారు. అవును ప్రభా, మరణ పక్షుల కిలకల రావాలకు ముందే మరణ లేచి మిమ్మల్ని గానం చేయడం, మిమ్మల్ని స్తుతించడం, అది ఎంత గొప్ప భాగ్యమో ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ సన్నిధిని నిలిచి ఎల్లప్పుడూ నీ వాక్కులు, నీ జీవవాక్కులు అలా వినే దాసులుగా మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కార్యక్రమాన్ని జరిగిస్తున్న వారు, నిర్వర్తిస్తున్న వారు ఎంతో మంది రకరకాలుగా ఈ విషయంలో పాలు పొందుతున్నవారు అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ ఉదయకాలపు ఈ ధ్యాన సమయము మాకు ప్రయోజనకరంగా మలచుమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామమును ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అని మనకు తెలుసు. ముఖ్యంగా క్రొత్త నిబంధన పుస్తకాల్లో అపొస్తలుల కార్యముల గ్రంథం అనేది 5వ పుస్తకం. 4 సువార్తల తర్వాత ఈ అపొస్తలుల కార్యముల గ్రంథం అనేది మనం చూస్తాం 5వ పుస్తకంగా. అపొస్తలుల కార్యం గ్రంథములో క్రీస్తు ముఖ్యాంశంగా కనబడుతున్నాడు. ఆయన సంఘము ఒక సాధనంగా, పరికరంగా మనం చూడగలుగుతున్నాం. అయితే దాన్ని నడిపించే శక్తి పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. క్రీస్తు ముఖ్యాంశంగా ఉండి సంఘము ఒక సాధనంగా, పరికరంగా కలిగి ఆ సాధనాన్ని నడిపించే శక్తి పరిశుద్ధాత్ముడు. అందుకే దీనికి మరో పేరు ఏంటంటే పరిశుద్ధాత్ముని కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు అని కూడా అంటారు. పిల్లరా, నోవహు పావురమును మొదట ఓడ నుండి విడిచినప్పుడు వరద ప్రవాహాన్ని బట్టి నేల తడిగా ఉండగా పావురము కాలు మోపుటకు స్థలం లేక అది తిరిగి వచ్చింది. పాత నిబంధన కాలములో 4000 సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు విశ్రాంతి లేకుండా ఉన్నాడు. అందుకే కదా ఆత్మ దిగేను అనే మాట ఉంటుంది. ఆత్మ దిగడము, వెళ్ళిపోవడం, ఆత్మ రావడము, వెళ్ళిపోవడం. ఈ 4000 సంవత్సరాలు పరిశుద్ధాత్ముడు పాత నిబంధన కాలములో కాలు మోపలేని పావురం వలె ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయనను ఎరిగిన వారి హృదయములో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. మనము ఆత్మ చేత ముద్రించబడ్డాం. ఇది స్థిరమైన కార్యం. పరిశుద్ధాత్ముడు వెళ్ళడము, రావడం అనేది ఉండదు. పిల్లరా, ఈ అపొస్తలుల కార్యముల గ్రంథము అనేది ఒక రకంగా పరిశుద్ధాత్మ కార్యములు, పరిశుద్ధాత్ముని కార్యాలతో నిండి ఉంది. అపొస్తలుల కార్యములు కానీ పరిశుద్ధాత్ముని కార్యములు. క్రీస్తు ముఖ్యాంశంగా, సంఘము ఒక సాధనంగా, పరిశుద్ధాత్ముడు ఒక శక్తిగా ఈ గ్రంథంలో కనబడుతున్నాడు. ఇది సంఘ చరిత్ర పుస్తకం. సంఘ చరిత్ర, సంఘాలు ఎలా ఏర్పడ్డాయి అని చెప్పే పుస్తకం అపొస్తలుల కార్యముల గ్రంథం, సంఘ చరిత్ర పుస్తకం. సువార్తకు మరియు పత్రికలకు మధ్య ఈ గ్రంథము లేకపోతే అపొస్తలులు రాసిన పత్రికలు, పేతురు రాసిన పత్రిక అయినా,
పౌలు రాసిన పత్రిక అయినా, పరవాసిగా ఉన్న యోహాను రాసిన పత్రికలైనా, యాకోబు రాసిన పత్రికలైనా మనకు అర్థం కావు. పెద్ద లోయలో నుండి క్రిందికి దూకినట్టే ఉంటుంది అపొస్తలుల కార్యముల గ్రంథం, లేకపోతే పత్రికలు మనకు అర్థం కావు. పెద్ద లోయలో నుండి క్రిందికి దూకినట్టే ఉంటుంది. అందుకే ఈ సువార్తల్లో నుండి పత్రికలోకి రావాలంటే అపొస్తలుల కార్యముల గ్రంథం అనేది వారధిగా ఉంది. అది ఒక చరిత్రగా ఉంది. 9వ అధ్యాయంలోనే అపొస్తలుడైనటువంటి పౌలు మార్పు, ఆయన ఎలా మారాడో అనే విషయము మనకు తెలిసేది కాదు. ఎఫెసు సంఘం ఎలా ఏర్పడింది, కొరింథీలో సంఘం ఎలా ఏర్పడింది, ఫిలిప్పీలో సంఘం ఎలా ఏర్పడింది, ఇవి మనకు అర్థమయ్యేవి కావు. కనుక అపొస్తలుల కార్యముల గ్రంథం అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకునేది. సువార్తను నమ్మి రక్షణ పొందిన తర్వాత దేవుని పిల్లలు కార్యాలు చేసేవారుగా ఉండాలి, సత్క్రియలు చేసేవారుగా ఉండాలి, ధర్మ కార్యాలు చేసేవారుగా ఉండాలి. యాకోబు కూడా తన చొక్కా చేతులు మడుచుకొని రాస్తున్నాడు కదా, క్రియలు లేని విశ్వాసం మృతం. పౌలు అన్నాడు, క్రియల ద్వారా రక్షణ లేదు, అది నిజమే, కానీ నమ్మిన వారు సత్క్రియలు చేయాలి. క్రియల ద్వారా రక్షణ అంటే గుర్రానికి వెనక బండి కట్టినట్టే, లేకపోతే బండికి వెనక గుర్రం కట్టినట్టే ఆలోచన చేయండి. కానీ రక్షణ పొందిన వారు తప్పకుండా క్రియలు కనబడాలి, సత్క్రియలు కనబడాలి, ధర్మకార్యాలు కనబడాలి. క్రియలు లేని విశ్వాసం మృతమని యాకోబు చెప్పాడు. అందుకే క్రియలు లేకుండా విశ్వాసము ఎలా చూపగలడు కదా? విశ్వాసము క్రియలతో కూడినదై ఉండాలి, అది సజీవమైన విశ్వాసం అయి ఉండాలి. సజీవమైన విశ్వాసం, అది నిజమైన విశ్వాసం. అది క్రియలు లేని విశ్వాసం అది ఒంటిది, మృతమైపోతుంది. కాబట్టి ఈ అపొస్తలుల కార్యముల గ్రంథములో జవం జీవం ఉరకలేస్తుంటుంది. పరిశుద్ధాత్మ బోధకుడుగా ఆయన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. సంఘ పరిచర్య, ప్రియులారా, సంఘం ఎలా ఏర్పడింది, పరిశుద్ధాత్ముడు ఎలా దిగి వచ్చాడు, సంఘ పరిధి ఎలా విస్తరించింది మొదలైన ఆత్మకార్యాలు ఈ అపొస్తలుల కార్యముల గ్రంథములో కనబడుతుంది. ఈ గ్రంథాన్ని చదివితే జవం జీవం అనేది ఉరకలేస్తుంది. దేవుని శక్తి కనబడుతుంది. ఆ ఆదిమ సంఘం, ఎర్లీ చర్చ్, ఆ ప్రారంభ సంఘం, దాని యొక్క కార్యాలు, దాని యొక్క పనులు, నమ్మిన వారు వారి పరుగులెత్తడం, వారు పని చేయడం, అవన్నీ అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనము చూస్తాం. క్రొత్త నిబంధన సంఘం యూదుల మత సంబంధమైన పేత వస్త్రాలను విసర్జించి క్రీస్తులో యూదులు అన్యులు ఒక్కటిగా సహవాసం చేయడం, ఆ అద్భుతమైన విషయాలు ఈ అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తాం. క్రొత్త నిబంధన సంఘం యూదుల మత సంబంధమైన ప్రేత వస్త్రాలను విడిచిపెట్టడం, ఆ ప్రేత వస్త్రాలను విడిచిపెట్టడం మనం ఇక్కడ గమనించగలం. ఒక రకంగా ఈ అపోస్తులుల కార్యముల గ్రంథానికి మరొక పేరు ఏంటంటే, లేదా ఈ కాలానికి మరొక పేరు ఏంటంటే
ఇస్సాకు పాలు విడిచిన కాలము అని అంటారు. ఇస్సాకు పాలు విడిచిన కాలం కదా, ఇస్సాకు పాలు విడిచాడు. ప్రియులారా, అపొస్తలుల కార్యముల గ్రంథములో కదా పాలు విడిచిన కాలం అని మనం చూడగలం. 1 నుండి 12 అధ్యాయాల వరకు పేతురు కథానాయకుడుగా కనబడతాడు. 13 నుండి 28 వరకు పౌలు కథానాయకుడుగా కనబడతాడు. మధ్యలో ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పు, అతని సేవ పరిచర్య కూడా మనకు కనబడుతుంది. ఈ ముగ్గురు నాయకులుగా, సేవకులుగా కనబడతారు. ఆలోచన చేయండి. పేతురు యూదులకు సువార్త చెబితే, పౌలు అన్యులకు సువార్త చెప్పాడు. సరే, వీరిరువురు యూదులకు అన్యులకు సువార్త చెబితే, యూదులు అన్యులు కాని సమరయులు ఉన్నారే, సంకర ప్రజలకు ఫిలిప్పు సువార్త చెప్పాడు. సమరయ ప్రాంతాల్లో యూదులకు పేతురు, అన్యులకు పౌలు, యూదులు అన్యులు కాని సంకర జాతి వారైన సమరయులకు ఫిలిప్పు సువార్త ప్రకటించినట్టుగా, నడిపించినట్టుగా ప్రజలను ప్రభు దగ్గరకు మనం ఇక్కడ చూడగలం. పౌలు, పేతురు స్త్రీ పురుషులకు చెబితే, ఫిలిప్పు స్త్రీ పురుషులు కాని నపుంసకునికి ఆయన సువార్త చెప్పాడు. మొత్తానికి పరిశుద్ధాత్ముడు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం అనేది ఈ అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనము చూడగలం. ఇక్కడ మనం గమనించినట్లయితే, అంటే ముగ్గురు కథానాయకులు అనుకున్నాం. పేతురు, యాకోబు, యోహాన్ ఇందులో కనబడే నాయకులు అని మనం అనుకున్నా, నేను నమ్మేది ఏంటంటే ముఖ్యమైన, ప్రధానమైన, అసలైన కథానాయకుడు ఈ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు. కదా, సంఘము ఏర్పడింది పెంతెకొస్తు పండుగ దినాన. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, భాషలతో మాట్లాడారు. ఆ తర్వాత పేతురు నిలిచి మాట్లాడినప్పుడు ప్రభువు నమ్ముకున్నారు. వారందరూ సంఘములో సంఘం ఏర్పడింది. సంఘములో చేర్చబడుతున్నారు కదా. సంఘము యూదయ, సమరయ, గలిలయ దేశమందంతటా క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ప్రభువునందు భయము, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి విస్తరించుచుండెను అనే మాట చూస్తున్నాం కదా. సంఘము కట్టబడుచు, నిర్మించబడుచు, క్షేమాభివృద్ధి నొందుచు, అది విస్తరించుచున్నది అని చెప్పాడు. అభివృద్ధి, విస్తరణ అనేది మనం చూస్తున్నాం. అభివృద్ధి జరగాలంటే ఏ సంఘానికైనా, ఏ సంఘమైనా వ్యాప్తి చెందాలంటే సేవా పరిధి కదా, దేవుని భయము అనేది ఉండాలి. దైవ భయము లేకుండా సేవ చేసిన, దైవ భయము లేకుండా సువార్త ప్రకటించిన, దైవ భయము లేకుండా దేవునికి ఇచ్చిన కదా. ఇక్కడ ఇచ్చే విషయంలో అననీయ, సప్పీరాకు దైవ భయం లేదు. ఇచ్చే విషయంలో కూడా దేవునికి భయపడి ఇవ్వాలి. సువార్త ప్రకటించిన దేవునికి భయపడి, బోధించిన దేవునికి భయపడి, పాడిన దేవునికి భయపడి, ఇంటిలో దేవుని భయం, ఒంటిలో దేవుని భయం, సంఘములో దేవుని భయం, దైవ భయం. ప్రియులారా,
ఆలోచించి వినయ భయభక్తులతో ప్రీతికరమైన సేవ చేయుదు అంటాడే కదా. వినయ భయభక్తి దైవ భయం అనేది ఆ సంఘములో ఉన్న మంచి ఆభరణం ఆ రోజుల్లో. దైవ భయం ఈనాడు సంఘము పోగొట్టుకున్న ఆభరణం కూడా ఇదే. ఏదంటే దైవ భయం. దైవ భయము కనబడదు. దైవ భయము, పరిశుద్ధాత్మ ఆదరణ, ఈ రెండు సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, అంతేకాదు సంఘము విస్తరించడానికి ప్రధానమైన కారణాలుగా మనం చూస్తున్నాం. పిల్లరా, దైవ భయము కలిగి అనే మాట ఆనాడు అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఉన్నది అదే, దైవ భయం. ఈనాడు మన స్థానిక సంఘాల్లో లేనిది అదే. ఏదంటే దైవ భయం అనే మాట. కావాలంటే 2వ అధ్యాయం 43వ వచనం చదువుదాం చూడండి. అప్పుడు ప్రతి వానికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, దైవ భయము కలిగి ఉన్నారు అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ గమనించినట్లయితే. కాబట్టి ఆనాడు సంఘానికి ఉన్న ముఖ్యమైన 2 ప్రధానమైన విషయాలు, దైవ భయం ఉన్నది, పరిశుద్ధాత్మ ఆదరణ. పరిశుద్ధాత్మ ఆదరణ అనేది ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ఆదరణ, పరిశుద్ధాత్మని గురించిన సరి అయిన అవగాహన లేకుండా, పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మనం అనుభవించలేం. పరిశుద్ధాత్మ యొక్క అవగాహన, నమ్మిన వారి హృదయాల్లో పరిశుద్ధాత్ముడు ఆయన చేసే కార్యాలు ఎంత శ్రేష్టమైనది కదా. ఆయన ఇచ్చే ఆదరణ అన్నాడు. ఆదరణ అంటే నడిపింపు. ఆనాడు మనము గమనించగలం. పరిశుద్ధాత్మ ఆదరణ అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి 3 నాయకులుగా కనబడిన పరిశుద్ధాత్ముడు ప్రధానమైన నాయకుడుగా, ఆయన నాయకత్వం కింద అపోస్తలుల కార్యముల గ్రంథములో మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగాయి అనే సత్యాన్ని మనం చదువుకున్నాం. 33 సంవత్సరాల చరిత్ర ఈ అపోస్తలుల కార్యముల గ్రంథములో మనకు కనబడుతుంది. 33 సంవత్సరాల చరిత్ర ఉంది మొత్తం. మనం చదువుకున్న లేఖన భాగం చూడండి, 32 చదువుకున్నాం. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయొచ్చు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను కదా. పేతురు సకల ప్రదేశాలు సంచారం చేస్తూ లుద్దలో ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చానన్నాడు కదా. లుద్దలో ఉన్న పరిశుద్ధులు పిల్లరా, పాపులు కానీ పరిశుద్ధులుగా మార్చబడ్డారు. పరిశుద్ధత అది మనది కాదు, ఆయనది, మన ప్రభువైన యేసుక్రీస్తుది. ఆయన మనలను పరిశుద్ధులుగా చేశాడు. ఆయన రక్తముతో కడిగి మనల్ని నీతిమంతులుగా చేశాడు. కాబట్టి లుద్దలో ఉన్న పరిశుద్ధులు అంటే దేవుని సమాజం, దేవుని పిల్లలు సకల ప్రదేశాలు సంచారం చేస్తూ లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను అన్నాడు. లుద్దలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. పిల్లరా, ఇప్పుడు దాన్ని లాడ్ అంటారు. యెరూషలేము నుండి యొప్పేకు వెళ్లే రహదారిలో ఉండే స్థలం లాడ్ కదా. యొప్పే అనేది అది ప్రధానమైన ఓడరేవు. యెరూషలేముకు వాయువ్య దిశలో 33 మైళ్ళ దూరంలో అది ఉంటుంది. లుద్దలో ఉన్న పరిశుద్ధులు అనేది చూడండి. అక్కడ పరిశుద్ధుల యొద్దకు ఆయన వచ్చాడు. 33వ వచనం, అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన
ఐనేయ అను ఒక మనుష్యుని ఆయన చూశాడు. యూదయ, గలిలయ, సమరయుల దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, కట్టబడుచు, నిర్మించబడుతూ, విస్తరిస్తూ, దేవుని భయము కలిగి, పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి సాగుతూ ఉండగా కదా లుద్దలో ఉన్న దేవుని సమాజంలో ఐనేయ అనే ఒక వ్యక్తి పక్షవాయువుతో ఉన్నాడు. 8 ఏండ్ల నుండి అని చెప్పాడు. 8 ఏండ్ల నుండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏండ్ల నుండి పడి ఉన్న వాడి సంగతి మనకు తెలుసు. వాడు బాగుపడడానికి 38 ఏండ్లు పట్టింది. కానీ అప్పుడు సంఘము లేదు. అప్పుడు యూదా మతం ఉంది. అక్కడ పండుగలు ఉన్నాయి, అక్కడ ఉత్సవాలు ఉన్నాయి, అక్కడ బలులు ఉన్నాయి, అక్కడ ఆచారాలు ఉన్నాయి, అక్కడ కర్మకాండాలు ఉన్నాయి. అక్కడ కోనేరు ఉంది, ఎన్నో ఉన్నాయి. కానీ వాడు బాగుపడడానికి మాత్రం 38 ఏండ్లు పట్టింది. అక్కడ చాలా ఉన్నాయి, కానీ సంఘం లేదు. క్రీస్తు శిలువ లేదు, ఆయన రక్తము లేదు, పరిశుద్ధాత్ముడు లేడు, ఆయన పరిచర్య లేదు, ఆయన కార్యాలు లేవు. ఇక్కడ గమనించినట్లయితే ఒకవైపున సంఘము క్షేమాభివృద్ధి నొందుచు, విస్తరిస్తూ, కట్టబడుచు ఉంటే 8 ఏండ్ల నుండి మంచము పట్టిన ఐనేయ ఇక్కడ మనకు కనబడుతున్నాడు. 8 ఏండ్ల నుండి మంచం పట్టిన ఐనేయ ఇక్కడ ఉన్నాడు. పిల్లరా, ఆలోచన చేయండి. అతడు బాగుపడడానికి 38 ఏండ్లు పట్టింది, కానీ కదా ఇతడు లేవడానికి 8 ఏండ్లే. కారణం ఏంటంటే సంఘం ఉంది. దేవుని సంఘము, దాని ప్రభావము, దాని పరిధి, దాని పని విస్తరిస్తున్నప్పుడు, కట్టబడుతున్నప్పుడు, నిర్మించబడుతున్నప్పుడు, సాగుతున్నప్పుడు కదా మంచం పట్టిన ఐనేయ లేస్తారు. ఇక్కడ ఆయన నమ్మిన శిష్యులు ఉడకలేస్తున్నారు, పరుగులెడుతున్నారు, పని చేస్తున్నారు. ఆయన కొరకు చురుకుగా సాగుతున్నారు. దేవుని ఆత్మ చురుకుగా పనిచేస్తున్నాడు, శక్తి కలిగి. ఐనేయ మంచం మీద ఉండడం పేతురుకు నచ్చలేదు. కాదు, పరిశుద్ధాత్మునికి నచ్చలేదు. పిల్లరా, జీవం ప్రవహిస్తున్న ఆ ఆదిమ సంఘం చూసినప్పుడు జీవోత్సవములా పడి ఉన్న ఐనేయ 8 ఏండ్ల నుండి. నేడు కూడా సంఘము పరిగెడుతుంటే, సంఘము సురుకుగా సాగుతుంటే, సువార్తకు పరిగెడుతుంటే, సేవకు పరిగెడుతుంటే, పరిచర్యకు పరిగెడుతుంటే, సమర్పణ కలిగి సాగుతుంటే, శక్తివంతంగా పనిచేస్తుంటే, మంచం వేసుకొని పడుకున్న ఐనేయాలు ఎంతమంది? మంచం వేసుకొని పడుకున్న ఐనేయాలు ఎంతమంది? కాలు కదపని వారు, చేతులు చాపని వారు,
దేవుని కోసం నిలబడని వారు, ఆయన కోసం పరుగులు తీయని వారు, అలాంటి ఐలేయాలు, మంచం పట్టిన వారు, నిజంగా పక్షవాయువు కలిగిన వాడే గాని ఆత్మీయమైన పక్షవాతముతో ఉన్నవారు ఎంతమంది? మంచం పట్టిన సోమరులు ఎంతమంది? సోమరులైన దాసులు, సోమరులైన సేవకులు, సోమరులైన పెద్దలు, సోమరులైన విశ్వాసులు. మంచము పట్టిన ఆయనయ్య, ఆయనయ్య మంచం పట్టాడా? మంచమే ఆయనయ్యను పట్టుకుందా? ఆలోచన చేయండి. ఒక వైపున సంఘము అభివృద్ధి చెందుతుంటే, విస్తరిస్తుంటే, చురుకుగా సాగుతుంటే, బలమైన కార్యాలు చేస్తుంటే, మహత్కార్యాలు, సూచక క్రియలు, యుద్ధలో కాపురం ఉన్న పరిశుద్ధుల మధ్య మంచం పట్టిన ఆయనయ్య, పక్షవాతము కలిగిన ఆయనయ్య కనబడ్డా. వీళ్ళరా వెంటనే చూడండి, పేతురు ఏమన్నాడు? అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఆయనయ్యను ఒక మనుష్యుని చూచి, పేతురు, ఆయనయ్య, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. కదా, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పాను. నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకో. నువ్వు లేవాలి, యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. స్వస్థత కార్యక్రమాలు ఎవరు చేస్తారు? కార్యక్రమాలు కాదవి కదా, స్వస్థత మన ప్రభు ఇస్తాడు. ప్రారంభ దినాల్లో ఆయన సేవ పరిచర్య వర్ధిల్లడానికి, విస్తరించడానికి స్వస్థతలు ఆయన చేశాడు. కానీ స్వస్థతలు చేయడానికి ఆయన రాలేదు. మనం ఆ సత్యాన్ని తెలుసుకొని ఉండాలి. మాత్ర గొంతు దిగడానికి కొన్ని నీళ్లు తాగుతాం, మాత్ర గొంతు దిగడానికి కొన్ని నీళ్లు తాగుతాం, కానీ అసలైన మందు నీళ్లు కాదు. ఆలోచన చేయండి. రక్షణ ముందు స్వస్థతలు పెట్టొద్దు, లేదా రక్షణ తర్వాత కూడా స్వస్థతలు పెట్టొద్దు. స్వస్థత సువార్త సభలని, రక్షణ స్వస్థత సభలని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. పిల్లరా, మాత్ర గొంతు దిగడానికి ఆనాడు దైవ కార్యాలు, ఆయన వాక్యము స్థిరపరచడానికి ఆయన కొన్ని మహత్కార్యాలు చేశాడు, సూచక క్రియలు చేశాడు. ఇక్కడ కూడా ఆయనయ్య మంచం పట్టిన ఆ వ్యక్తిని గురించి పేతురు అన్నాడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. కదా, స్వస్థపరిచేది నేను కాదు, యేసుక్రీస్తు. మన స్థానిక సంఘాల్లో ఏ పరిచర్య ద్వారా అయినా, ఏ పని ద్వారా అయినా, ఏ కార్యాల ద్వారా అయినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు బయటికి రావాలి. యేసుక్రీస్తు పేరు బయటికి రావాలి, మన పేరు కాదు. యేసుక్రీస్తు పేరు. ఆయనకు అన్ని విషయాల్లో ప్రాముఖ్యత కలగాలి. అప్పుడే ఏ సంఘమైనా క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. లేదా ఒక వ్యక్తి ప్రాబల్యం, ఒక వ్యక్తి ప్రాధాన్యత, ఒక వ్యక్తి యొక్క ప్రతిష్ట, ఒక వ్యక్తి యొక్క పేరు అనేది బయటికి వస్తే అది కూలద్రోయబడుతుంది.
అది కాల్చివేయబడుతుంది. ఆ పని అది వర్ధిల్లదు, విస్తరించదు, వ్యాపించదు. ఆలోచన చేయండి. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. సకల ప్రదేశాల్లో సంచారం చేస్తున్నా సేవకుడు, బోధకుడు, నాయకుడు పేతురు నిజమే. కానీ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు కదా. నువ్వు లేవాలి కదా. ఇంకా పడకల మీద ఉన్నవారు లేవండి, మంచం పట్టిన వారు లేవండి, సోమరితనం కలిగిన వారు లేవండి. పిల్లరా కదా, తెల్లారిందో లేవండి అని ఒక పాట ఉంది. కొంతమంది తెల్లారినా లేవరు. ఇప్పటికే నీ బ్రతుకులో చాలా తెల్లారింది, లేవు. నువ్వు చేయాల్సింది ఉంది, నువ్వు జరిగించాల్సి ఉంది, నువ్వు పరిగెత్తాల్సి ఉంది కదా. ఇంకా తెల్లవారలేదని ఇంకొక ఆయన అన్నాడు, ఒక పుస్తకం కూడా రాశాడు, ఇంకా తెల్లవారలేదు. కొంతమందికి ఇంకా తెల్లారలేదు, ఇంకా చీకటి దొంతర్లు ఉన్నాయి, ఇంకా ముసుగు ఉంది, ఇంకా ముసుగు ఉంది కదా. మనం లేవాలి. మంచం పట్టిన అయినయ్య లేవాలి. నువ్వు లేచి కదా, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకో అన్నాడు. నీ పరుపు నీవే పరుచు. ఎంత శ్రేష్టమైన మాట. నీ పరుపు నువ్వే పరుచుకో కదా. సేవలు చేసుకోవడానికి మనం లేము, సేవ చేయడానికి ఉన్నాం. పరిచారము చేయించుకోవడానికి మన ప్రభువు రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. నీ పరుపు నువ్వు పరుచుకోలేవా? నీ ఇల్లు నువ్వు ఊడ్చుకోలేవా? నీ బట్టలు నువ్వు ఉతుక్కోలేవా? నీ సామాన్ నువ్వు సర్దుకోలేవా? కొన్నిసార్లు పిల్లలకి ఇచ్చిన హోంవర్క్ తల్లులు చేస్తుంటారు. భలే విచిత్రం ఇది. పిల్లలకి ఇచ్చిన హోంవర్క్ తల్లులు చేస్తుంటారు. ఎవరి హోంవర్క్ వాళ్ళు చేయాలి, ఎవరి పనులు వాళ్ళు చేయాలి కదా. నీ పరుపు నీవే పరుచుకో. నీకేమైనా రోగమా, పక్షవాతమా, నీకేమైనా రోగమా, నీకు పక్షవాతమా? ఆలోచన. ఎందుకు నీ పని నువ్వు చేయవు, నీ పని నువ్వు చేసుకోవు? నీ పనులు వేరే వారు చేయాలి, నీ ఇల్లు వేరే వారు చక్కబెట్టాలి. పిల్లల ప్రభు మనకు అప్పగించింది మనం చేయడం ధర్మం. ఆలోచన. నీ పరుపు నువ్వే వేసుకో, నీ పరుపు నువ్వే వేసుకో, నీ పనులు నువ్వే చేసుకో. ఆలోచన. చాలాసార్లు పిల్లరా మన పనులు మనము చేసుకోలేకపోతున్నాం. ఏ సోమరితనమా, రోగమా? కనుక అయినయ్యతో పేతురు చెప్తున్న మాట, అయినయ్య నువ్వు లేచి కదా, నీ యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచున్నాడు, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకునమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచాను. 8 ఏండ్ల నుండి మంచం పట్టిన అయినయ్య లేచాడు కదా. లేచాడు, పేతురుతో కలిసి కథం కలిపాడు, పదం పాడాడు, ఆయనతో సాగాడు. ఆ మాటలన్నీ రాయబడలేదు కానీ వాస్తవం. అతడు లేచాడు. 8 ఏండ్ల నుండి మంచం పట్టిన వాడు లేచాడు కదా. సకల ప్రదేశాల్లో సంచరిస్తూ వాక్యము బోధిస్తూ ఉండగా
హెచ్చరిస్తుండగా, ఇలాగ వేల వేల సందేశాలు వింటూ ఉండగా, దేవుని బోధకులు సత్యాలు వివరిస్తుండగా, హెచ్చరిస్తుండగా, గద్దిస్తుండగా, లేవా ఇంకా మంచం పట్టే ఉంటావు, ఇంకా మంచం పట్టే ఉంటావు, ఇంకా మంచం మీదే ఉంటావు, ఇంకా సోమరితనంలోనే ఉంటావు. ఈ ఉదయకాలం ఆలోచన చేయండి. ఈ ఉదయకాలం ఆలోచన చేయండి. పిల్లరా, నువ్వు లేచి నీ పరుపు నీవే పరుచుకోనమని అతనితో చెప్ప. వెంటనే అతడు లేచాను. కదా, లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతనిని చూచి ప్రభు తట్టు తిరిగి. కానీ నువ్వు మంచం మీదే ఉంటే ఎవరు చూడరు. భూసురామని రోగిష్టి దగ్గరికి పోతే ఎట్లా ఉంటది కదా, అట్లా ఈగలు ముసుగుతుంటాయి. ఎక్కువసేపు నిలబడాలనుకోరు, చూడాలనుకోరు కదా, ముచ్చటేం కనబడదు అక్కడ. ఎప్పుడైతే ఆయన లేచాడు కదా, లుద్దలో షారోనులో కాపురం ఉన్న వారందరూ ఆయనను చూచారు కదా, ఆయనను చూచి ప్రభు తట్టు తిరిగి. పిల్లరా, ప్రభు తట్టు తిరిగి. సత్యనారాయణపురంలో సహోదరులు సహోదరులు అందరూ కలిసి మందిరాన్ని కడుతున్నప్పుడు ఆ స్లాబ్ లో సిమెంట్ కాంక్రీట్ దేవుని పిల్లలు విశ్వాసులు పాటలు పాడుకుంటూ ఆనందంగా ఆ స్లాబ్ వేస్తుంటే, నేను చెప్పేది 20 ఏళ్ల క్రితం వేస్తుంటే, ఆ ఆనందాన్ని చూచి, ఆ సంతోషాన్ని చూచి, ఆ ఉత్సాహాన్ని చూచి చిత్తూరులో ఒక ఆయన విగ్రహారాధికుడు చూచి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాడు. ప్రభు తట్టు తిరిగాడు. కదా, ఆయన లేచినప్పుడు ఆ లుద్దలో షారోనులో అనేకులు ప్రభు తట్టు తిరిగి. పిల్లరా, మనం తిప్పలేము గాని ప్రభు కొరకు మనము లేచి సాగుతున్నప్పుడు అనేకులు ప్రభు తట్టు తిరుగుతారు. ఇలాంటి సేవ, ఇలాంటి పరిచర్యలు మనం జరిగించాలి. ఇలాంటి ప్రభావం అపోస్తలుల కార్యముల గ్రంథములో కనబడుతుంది. గొప్ప గొప్ప సేవకులే కాదు, చిన్న వ్యాపారాలు చేసుకునేవారు సాక్ష్యం ఇచ్చారు. ఆలోచన. ఊదారంగు పొడి అమ్ము తోయతైరు పట్టణస్తురాలు కదా, ఆమె సేవ చేసింది, సువార్త ప్రకటించి. పుతూరు దయ్యం పట్టిన స్త్రీ, ఆమె సాక్ష్యం ఇచ్చింది. సంఘాలు ఏర్పడ్డాయి. దోర్క సూదితో ఆ చిన్న వృత్తి పని చేసుకునే దోర్క ధర్మకార్యాలు బహుగా చేసింది. చాలా మంది యొక్క సిగ్గును కప్పింది కదా, చెలి తగలకుండా సహాయం చేసింది. సామాన్యంగా జీవించిన విశ్వాసులు, శిష్యులు ఎలా చురుకుగా వారు దేవుని సువార్తను వారి జీవితాల ద్వారా ప్రకటించారు. అపోస్తలుల కార్యముల గ్రంథములో మనం చూడగలం. పరిశుద్ధాత్ముని నడిపింపు, ఆయన శక్తి, ఆయన కార్యాలు ఆనాడు ఆ ఆదిమ సంఘము ఎలా జరిగాయో, పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు, అలాగే నాయకులు, దేవుని పిల్లలు ఎలా సాక్ష్యం ఇచ్చారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఆ జవం, ఆ జీవం మనం చూడగలం. నేడు కూడా అలాంటి ఆసక్తిని,
అలాంటి పరిచర్య మనము కూడా కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమతో మనవి చేస్తున్నాం. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. మంచిదన్న. 4294వ దినములో మంచి సందేశం అందించినటువంటి దేవుని సేవకుడు వెంకటేశ్వర గారికి మమరే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడిచెరు స్థానిక సంఘం నుండి మరియు మార్నింగ్ కాన్ఫరెన్స్ నుండి వందనాలు తెలియజేస్తున్నామన్నా.